హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. సో ఈ వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. సో చపాతీ, రోటీ, పూరి ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే కర్రీ ఏంటి? పొటాటో కర్రీ. సో ఎప్పుడు కూడా పొటాటోతో చేసుకుని తిని బోర్ అనిపించేసింది కదా. సో ఈరోజు కొత్తగా చపాతీలోకి అయితే నేను ఒక సింపుల్ రెసిపీ అయితే చేశానమాట. సో ఆ రెసిపీని అయితే ఒకసారి చూసేయండి మీరైతే. సో నేను చేసిన రెసిపీ అయితే కనుక చాలా సింపుల్గా, చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో రెడీ చేసే విధానం కూడా ఒకసారి సింపుల్గా చూసేయండి. ఫస్ట్ అయితే చపాతీ చేసి పెట్టుకున్నాను. సో చపాతీ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ ఆ చపాతీలోకి నేను సింపుల్గా కర్రీ చేశాను అనమాట. ఈ కర్రీ కోసం ఎక్కువగా ఐటమ్స్ ఏం మనం తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట. సో చూసారు కదా, సింపుల్గా ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను. అవి కట్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకున్నాను. చూసారు కదా, టమాటా కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఈ కొత్తిమీర కూడా కొంచెం అలా కలుపుకున్న తర్వాత సో బీన్స్ అనేది నేను వీటిలో వేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈ బీన్స్లో మనకి టమాటా సాస్, సాల్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఎక్స్ట్రా ఏం వేసుకోవాల్సి లేదు అనమాట. సో చూసారు కదా, సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అసలు వేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. సో చూసారు కదా, సింపుల్గా ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో నేనైతే చపాతీలోకి ఈరోజు ఈ కర్రీ చేశాను. సో చూసారు కదా, సో నేను చేసిన చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళా సబిప్తి చూపించింది బదనాన మాఫీ కలం మా ఇద్దరు కలంచింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈరోజు చాలా సింపుల్గా చేసిన సింపుల్ ఐటమ్. ఓకే ఫ్రెండ్స్.